దిశ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే గ్రూప్ పోస్టులు పెంపు, గ్రూప్ 2లో అదనంగా 85, గ్రూప్ 3లో 80. నేడు కేబినెట్ భేటీలో నిర్ణయం. 2008 డిఎస్పీ అభ్యర్థులకు అవకాశం పైన చర్చలు. పెండింగ్ డిఏలకు ఆమోదం. ఎలక్టోరల్ వివరాలు ఇవ్వాల్సిందే. నేటి సాయంత్రం 5 గంటల్లోపు ఎస్బీఐకి సుప్రీం ఆదేశాలు. దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం రాహుల్ గాంధీ. నేను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ. ఆ పార్టీలో మిగిలేది కేసీఆర్ కుటుంబం మాత్రమే. ఇందిరమ్మ ఇండ్లు 4,50,000, 22,500 కోట్లతో శ్రీకారం. భద్రాచలంలో పథకాన్ని ప్రారంభించిన సీఎం. అమల్లోకి సీఐఏ నిబంధనలు విడుదల చేసిన కేంద్రం. ఇచ్చిన హామీని మోడీ నెరవేర్చారు. అమిత్ షా మా రాష్ట్రంలో అమలు చేయం. కేరళ సీఎం పినరయి విజయన్. ఈ నిర్ణయం దేశానికి వ్యతిరేకం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. తెలంగాణ మహిళా శక్తి స్కీమ్ పేరేడ్ గ్రౌండ్లో నేడు ప్రారంభించనున్న సీఎం. యాదాద్రీశుడి మహోత్సవంలో సీఎం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు సమర్పణ. దేవుడి సమక్షంలోనే భట్టి అవమానం. దళిత జాతికి సీఎం తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఆర్ఎస్పీ. అగ్నిఫై మిసైల్ తొలి ప్రయోగం సక్సెస్. చైనాకు పోటీగా ఆవిష్కరణ. శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ అభినందనలు. తెలంగాణలో మోడీ టూర్. ఈ నెల 16, 18, 19వ తేదీల్లో సభలు. పదవులకు ఆశపడే పార్టీ మార్పు. అలాంటి వారి కోసము ఆందోళన అవసరం లేదు. ప్రజలు మనపై సానుకూలంగా ఉన్నారు. నల్గొండ చెవెళ్ల ఎంపీ సెగ్మెంట్ నేతలతో కేసీఆర్ భేటీ. ఎంపీ సంతోష్ రావుకు నిషేధిత భూమి. ధరణిలోనే 23 ఎకరాల పట్టా. కేసీఆర్ బంధువులకే పోర్టల్ అప్పగింత. బాంబే హైకోర్టు తీర్పు సరైనదే. సాయిబాబా కేసులో తీర్పును ఎందుకు మార్చాలి? కాంగ్రెస్ వేట. బీజేపీని ఢీకొట్టే లీడర్ల కోసం సర్చింగ్. ఓపెన్ హ్యామర్కు ఆస్కార్ పంట. ఉత్తమ చిత్రం సహా 7 విభాగాల్లో అవార్డులు. గ్రూప్స్ పోస్టుల పెంపు. గ్రూప్ 2లో అదనంగా 85, గ్రూప్ 3లో 80. నేడు కేబినెట్ భేటీలో నిర్ణయం. 2008 డిఎస్సీ అభ్యర్థులకు అవకాశం పైన చర్చలు. పెండింగ్ డిఏలకు ఆమోదం. ఎలక్టోరల్ వివరాలు ఇవ్వాల్సిందే. నేటి సాయంత్రం 5 గంటలలోపు ఎస్బీఐకి సుప్రీం ఆదేశాలు. దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం రాహుల్ గాంధీ. నేటి సాయంత్రం 5 గంటలలోపు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందేనని ఎస్బీఐకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదనపు సమయం ఇవ్వలేమని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ ఈ వ్యవహారం దేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణంగా నిలుస్తుందని, ప్రధాని మోడీ అసలు రూపమేంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. నేను గేటు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ. ఆ పార్టీలో మిగిలేది కేసీఆర్ కుటుంబం మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకుంటామంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నన్ను కలిసిన వారంతా అదే మాట చెప్పారు. మా సర్కార్ను పడగొట్టేందుకు మోడీ కేడీ కుట్ర. మాకు లోతు తెలుసు, ఎత్తు తెలుసు. చూస్తూ ఊరుకోం. ఎవడు అడ్డమొచ్చినా పండబెట్టి తొక్కుతా. బీఆర్ఎస్ బీజేపీ కలిసి కనిపిస్తే జనాలు చెప్పుతో కొడతారు. అందుకే ఆ పార్టీల మధ్య రహస్య ఒప్పందం. మనుగురు ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్లు 4,50,000, 22,500 కోట్లతో శ్రీకారం. భద్రాచలంలో పథకాన్ని ప్రారంభించిన సీఎం. తెలంగాణ మహిళా శక్తి స్కీమ్ పరేడ్ గ్రౌండ్ లో నేడు ప్రారంభించనున్న సీఎం. యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల్లో సీఎం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ. దేవుడి సమక్షంలోనే భట్టీకి అవమానం. దళిత జాతికి సీఎం తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఆర్ఎస్సీ. అమల్లోకి సీఏఏ నిబంధనలు విడుదల చేసిన కేంద్రం. పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం. హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఛాన్స్. ఇచ్చిన హామీని మోడీ నెరవేర్చారు. అమిత్ షా. 2014 డిసెంబర్ 31 కన్నా ముందు వచ్చిన వారికి వర్తింపు. దరఖాస్తుకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు. మా రాష్ట్రంలో అమలు చేయం. కేరళ సీఎం పినరయి విజయన్. ఈ నిర్ణయం దేశానికి వ్యతిరేకం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. తెలంగాణ మోడీ టూర్. ఈ నెల 16, 18, 19వ తేదీల్లో సభలు. కసరత్తు చేస్తున్న తెలంగాణ బీజేపీ. నేడు రాష్ట్రానికి కేంద్ర మంత్రి అమిత్ షా. ఎల్బీ స్టేడియంలో మీటింగ్. పదవులకు ఆశపడే పార్టీ మార్పు. అలాంటి వారి కోసం ఆందోళన అవసరం లేదు. ప్రజలు మనపై సానుకూలంగా ఉన్నారు. నల్గొండ చెవెళ్ల ఎంపీ సెగ్మెంట్ నేతలతో కేసీఆర్ భేటీ. సీఎం రేవంత్ ను కలిసిన ఎమ్మెల్యేలకు క్లాస్. నల్గొండ బరిలో కంచర్ల, చెవెళ్ల బరిలో కాసాని. సమావేశానికి రంజిత్ రెడ్డి, అమిత్ రెడ్డి దూరం. ఎంపీ సంతోష్ రావుకు నిషేధిత భూమి. ధరణితోనే 23 ఎకరాల పట్టా. కేటీఆర్ బంధుకే పోర్టల్ అప్పగింత. ఆర్ఓఆర్ యాక్టుల్లో అనేక లోపాలు. ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి. రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ 17 వరకు పొడిగింపు. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే ఛాన్స్. బాంబే హైకోర్టు తీర్పు సరైనదే. సాయిబాబా కేసులో తీర్పును ఎందుకు మార్చాలి? మహారాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టు ప్రశ్న. సరైన టైంలోనే కేసు విచారణ జరుగుతున్నదని స్పష్టీకరణ. ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని మహారాష్ట్ర సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించింది. కాంగ్రెస్ వేట. బీజేపీని ఢీకొట్టే లీడర్ల కోసం సెర్చింగ్. భువనగిరి, మల్కాజ్గిరి బరిలో నిలిపేందుకు పాపులారిటీ గెలిచే నేతల కోసం వెతుకులాట. 2 నేతలతో ప్రాథమిక చర్చలు పూర్తి. చేరికల తర్వాత టికెట్ల కేటాయింపు. ఓపెన్ హైమర్కు ఆస్కార్
ఆస్కార్ పంట, ఉత్తమ చిత్రం సహా 7 విభాగాల్లో అవార్డులు సత్తా చాటిన పూర్ థింగ్స్ ఈవెంట్ లో జాన్ సేనా న్యూడ్ షో. గతేడాది విడుదలైన ఓపెన్ హైమర్ మూవీకి 7 ఆస్కార్ అవార్డులు దక్కాయి. వరల్డ్ వార్ II టైంలో అణుబాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ వార్ థ్రిల్లర్ మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది.